హాయ్ అండి. పెసరపప్పు, బియ్యం, బెల్లంతో స్వీట్ రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి బియ్యం, పెసరపప్పు. ముందుగా బియ్యాన్ని పెసరపప్పును కలిపి కడిగి నానబెట్టుకోవాలండి. దీని 1 గ్లాస్ బియ్యం అండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ లేదా 4 గ్లాసెస్ వాటర్ పోసి మెత్తగా వండుకోవాలండి. కాసేపు నానాలండి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం. వీటిని పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అండి, వీటి మూడింటిని కలిపి నూరుకోవాలి. కచ్చపక్కగా నూరాలండి. బెల్లాన్ని పొడి చేసి పెట్టుకోవాలండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరిని సన్నగా కోసుకోవాలండి, దంచట్లేదు. కొబ్బరి పొడి, పల్లీలు, నువ్వులు పొడి, బెల్లం, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఇలాచి, పుట్నాలు. బెల్లం, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఇలాచి, పుట్నాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీల పొడి. అన్నం సగవంతు ఉడకాలండి. 100లో 90% ఉడికిన తర్వాత దించేసుకోవాలండి. వేరే ప్యాన్ పెట్టుకుని అందులో పాలు వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నాన్ని స్మాష్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా జావలాగా చేయాలండి. చూడండి, ఇలా అవ్వాలండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఆ పాల గిన్నెలో వేసి వేడి చేయాలండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పాలల్లో వేసి కలపాలండి. కొంచెం కొంచెంగా మొత్తం వేసేయాలండి. చూడండి, ఇలా ఉండాలని. ఇప్పుడు ఇందులో ఈ వస్తువులన్నీ ఇందులో వేయాలండి. బెల్లం, ఒక 5-10 మినిట్స్ అయితే సరిపోతుందండి. పెసరపప్పు కిచిడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.